చాలా సార్లు మన సింహద్వారం గురించి చర్చించుకునేటప్పుడు అసలు సింహద్వారం వాస్తుపరంగా ఎక్కడ పెట్టాలి, ఏ డైరెక్షన్ లో పెట్టాలి, ఏ డైరెక్షన్ లో పెట్టడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది అనేటువంటి అనేక విషయాలని మనం చర్చించుకుంటూ ఉంటాం. కానీ ఈ సింహద్వారం సరిగ్గా పెట్టినప్పటికీ, అంటే వాస్తు అనుకూలంగా దాన్ని ఏర్పాటు చేసినప్పటికీను చాలా సార్లు దానికి సంబంధించినటువంటి అంశాలు లేదంటే దోషాల వల్ల కూడా బాధపడటం అనేటువంటిది చూస్తూ ఉంటాం. ఇలా బాధపడటానికి గల కారణాలు ఏంటి అనంటే, చుట్టుపక్కల మనం చేసుకున్నటువంటి అరేంజ్‌మెంట్స్ చాలా వరకు దానికి కారణాలుగా ఉంటాయి. అయితే సింహద్వారానికి చాలా మంది కొన్ని కొన్ని మొక్కలు, కుండీలు పెట్టటం వల్ల, అంటే ఇది ఈశాన్యంలో సహజంగా సింహద్వారము తూర్పు, ఉత్తర ఈశాన్యాల్లో ఉంటూ ఉంటాయి కాబట్టి అక్కడ కొన్ని కొన్ని మొక్కలు తమలపాకు మొక్క అనుకోండి, మనీ ప్లాంట్లు అనుకోండి, ఇలాంటి కొన్ని మొక్కలు ఏదైతే బాగా ఫేమస్ అవుతున్నాయో ఈ రోజుల్లో, అలాంటి మొక్కలు పెట్టడం వల్ల సింహద్వారానికి ఇంకా ఎనర్జీ పెరుగుతుందని కంప్లీట్ గా సింహద్వారాన్ని ఇవన్నీ పెట్టేసి బ్లాక్ చేస్తున్నారు. దీని వల్ల ఏమవుతుంది అని అంటే, ఆ సింహద్వారం గుండా వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ కంట ఆ ఎనర్జీని మనం చేతులారా ఎప్పుడు ఆపేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి సింహద్వారానికి ఎదురుగుండా ఎప్పుడు కూడా ఎలాంటి బ్లాకేజెస్ లాంటివి ఉండకూడదు. అంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ లైట్, ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్, ఇవన్నీ కూడా కంప్లీట్ గా మనకి ఎప్పుడు కూడా చుట్టుపక్కల అనేటువంటిది ఉండేలాగా చూసుకోవాలి. ముఖ్యంగా చెత్త చెదారం లాంటిది పెట్టాలి అనుకుని ఎవరు పెట్టరు. కానీ ఒక్కొక్కసారి టైం సరిపోకనో, కుదరకనో, ఏమరపాటుతోనో, ఒక్కొక్కసారి కొన్ని న్యూస్ పేపర్ కట్టలు లాంటివి, లేదంటే బట్టల మూకులు, లేదా ఇంకేవో గార్డెన్ ఐటమ్స్, ఇలాంటివన్నీ తీసుకొచ్చేసి సింహద్వారానికి దగ్గరగా కుప్పలుగా పెట్టేస్తారు. ముఖ్యంగా చెప్పులు దీంట్లో చాలా ఇంపార్టెంట్ గా ఉంటున్నాయి. చాలా చోట్ల సింహద్వారాన్ని మంచిగా ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఒక్కో ఇంట్లో ఒక్కో మనిషికి కనీసం ఒక 5-10 జతలు అనేటువంటివి ఉండటం వల్ల అవి ఎక్కడ పడితే అక్కడ అన్ఆర్గనైజ్డ్ గా, అంటే ఒక షెల్ఫ్ లో దాన్ని లేదా ఒక చెప్పుల స్టాండ్ లో ఒక ప్రాపర్ గా పెట్టుకోకుండా ఎక్కడ పడితే అక్కడ ఇప్పేయటం అనేటువంటిది జరుగుతుంది. చీపుళ్ళు, చాట్లు ఇలాంటివన్నీ కూడా సింహద్వారానికి ఎదురుగుండా ఏమరపాటుగా అయినా సరే పెట్టడం వల్ల ఒకలాంటి నెగిటివిటీ అనేటువంటిది మనం ఆహ్వానించిన వాళ్ళం అవుతాము. అలాగే కొన్ని కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్ లో ముఖ్యంగా గమనించింది ఏంటంటే, ఎదురు స్థలం, అంటే మన సింహద్వారానికి ఎదురుగుండా ఉండే స్థలము లో పెద్ద పెద్ద చెట్లు, ముఖ్యంగా ముళ్ళ చెట్లు, ముళ్ళ కంపలు చుట్టుపక్కల వాళ్ళందరూ తీసుకొచ్చి దాంట్లో చెత్త చెదారం వేయటం వల్ల కూడా ఎదురుగుండా ఉండే ఇంట్లో వాళ్ళకి కొంత ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది. అది తెలుసో తెలియకో వీళ్ళకి కూడా దోషంగా మారుతుంది. కాబట్టి చుట్టుపక్కల అందరి వాళ్ళ బాధ్యత ఏంటి? మనం ఉంటున్న స్థలాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే మనం బాగుంటాం, అందరూ బాగుంటారు.